దేశంలో హిందీ భాషపై మొదలైన రగడ రచ్చరచ్చగా సాగుతోంది. మా భాష మాకే ముద్దన్నట్టుగా నార్త్ భాషను దూరం పెడుతూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ నేషన్ వన్ భాష విధానం ఉండాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు మొదలుపెట్టింది. మూడో భాష హిందీ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ఉత్తర్వులిచ్చింది. దీనిపై మొదట్లోనే తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది. హిందీ అన్న పదమే మాకు నచ్చదన్న లెవెల్లో అపోజ్ చేసింది స్టాలిన్ ప్రభుత్వం. నార్త్ లో మాట్లాడే భాషను మాపై రుద్దటం ఏంటని బాయ్కాట్ చేస్తున్నారు తమిళులు. హిందీ మాట్లాడే కొన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజల స్థితిని కూడా ఉదాహరణగా చెబుతున్నారు తమిళులు. హిందీ మాతృభాష పైన బిహారీలు, యూపీ వాసులు ఏ స్థాయిలో ఉన్నారంటూ కూడా ఎద్దేవా చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు వస్తున్న బిహారీలు, యూపీ వాసులు ఏం చేస్తున్నారు, టాయిలెట్లు కడగడం లేదా అంటూ వ్యంగ్యంగా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ చదువుకున్న దక్షిణాది యూత్ ఐటీ కంపెనీలో జాబ్స్ చేయడం లేదా అంటున్నారు. అయితే మొదట్లో డీఎంకే నేతలు చేసిన వ్యాఖ్యలపై ఉత్తరాది రాష్ట్రాల పొలిటికల్ నేతలు ఫైర్ అయ్యారు. కష్టించే తత్వాన్ని కూడా ఎద్దేవా చేస్తారా అంటూ ఎదురు దాడికి దిగారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. అలా ఇండి కూటమిలో ఉన్న పార్టీల మధ్యనే హిందీపై అనుకూల వ్యతిరేక భావాలు ఉన్నాయి. ఇక ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న మహారాష్ట్ర కూడా హిందీ విషయంలో ఒక అడుగు వెనక్కి తగ్గింది. రాష్ట్రంలో 1 నుండి 5వ తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరి చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీనిపై ప్రతిపక్షాల నుండి, మరాఠీల నుండి వ్యతిరేకత రావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో హిందీ తప్పనిసరిగా బోధించాలన్న నిబంధనను తొలగించింది. త్రిభాషా విధానంలో విద్యార్థులు తమ మూడో భాషగా హిందీకి బదులు ఏదైనా భారతీయ భాషను ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. అలా దేశంలో ఉన్న వివిధ పార్టీలు వారి వారి అభిప్రాయాలతో హిందీపై స్పందిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కూడా హిందీని తప్పనిసరి చేసేందుకు ముందుకు రావడం లేదు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా హిందీపై వెనక్కి తగ్గింది. ప్రజల అభిప్రాయాల మేరకు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయా? ప్రజలు మూడో భాషను ఇష్టపడడం లేదా? హిందీకి ప్రాధాన్యత ఇస్తే మాతృభాషల పరిస్థితి ఏంటి? కేంద్రం హిందీని ప్రజలపై బలవంతంగా రుద్దుతుందా? ఇండి కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హిందీని పట్టించుకోవడం లేదా? ఎన్డీఏ అధికారంలో ఉన్న మహారాష్ట్ర కూడా ఎందుకు వెనక్కి తగ్గింది? ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. రైట్, ఇక హిందీ భాషపై కొనసాగుతుంది రగడ ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉంది. సో నార్త్ భాషను వద్దంటూ కూడా సౌత్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మా భాష మాకే ముద్దంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. రైట్, దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. సో అంటే హిందీ భాష దక్షిణాది ప్రాంతాలపై, దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దాలి, ఒకే దేశం ఒకే భాష అన్నటువంటి నినాదంతో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ లో ఎంతవరకు మాతృభాషను ప్రేమిస్తున్నారు. సో మా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ భాష అనేది ఒకటి ఉంటూ ఉంటుంది. సో దాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా గతంలో, అంటే ఇప్పుడు మహారాష్ట్ర కంటే ముందు కూడా మనం తమిళనాడులో ఒకసారి ఇక్కడ చర్చించాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది. 1937లో అప్పుడు బ్రిటిష్ ఇండియా కాలంలోనే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హిందీని తప్పనిసరి చేస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ రోజు పెరియార్ నాయకత్వంలో ద్రవిడ ఉద్యమం చాలా సీరియస్ గా నడిచింది. అది 1937లో. సో ఆ తర్వాత కూడా మళ్ళీ రెండోసారి 1965లో కూడా అట్లాంటి ఒక మహా ఉద్యమం వచ్చింది. హిందీని ఎప్పుడైతే
అంటే ప్రజలపైన రుద్దాలని, దక్షిణాది రాష్ట్రాలపైన మరి ముఖ్యంగా తమిళనాడు ప్రజలపైన హిందీని రుద్దాలని చేస్తున్నటువంటి ప్రయోగం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొడుతూ 1965 లో చాలా పెద్ద ఉద్యమే జరిగింది. సో మొన్న కూడా స్టాలిన్ అదే అన్నారు, ఒకవేళ హిందీ భాషను మా పైన బలవంతంగా రుద్దాలని చూస్తే కనుక మళ్ళొకసారి 1965 ఉద్యమాన్ని రిపీట్ చేస్తామంటూ కూడా స్టాలిన్ కరాఖండిగా చెప్పారు. అండ్ దాన్ని అక్కడి నుంచి వ్యతిరేకించడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు తమిళనాడు తర్వాత మళ్ళీ మహారాష్ట్రలో కూడా అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇది ఎట్లా ఉండొచ్చు అంటే రాను రాను ప్రాంతీయ భాషే ఎన్నికల ఆయుధంగా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే బాల్ ఠాక్రే ఇద్దరు కొడుకులు 20 ఏళ్ల నుంచి కలిసింది లేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంది లేదు, ఇద్దరు రాజకీయంగా బద్ధశత్రువులుగా మారినటువంటి క్రమంలో కేవలం ఇప్పుడు భాష అనేది వాళ్ళను ఏకం చేసింది. సో జూలై 5వ తారీఖున జూలై 7వ తారీఖున ఇద్దరు పార్టీలు, అటు ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు సంబంధించి కానీ ఇటు ఎన్ఎంఎస్ పార్టీ ఇద్దరు నాయకులు కూడా వీళ్ళు ఒక వేదికపైకి వచ్చి హిందీ భాషను వ్యతిరేకిస్తూ మరాఠాను కాపాడుకోవాలి, మరాఠానే మా భాష, మరాఠా మా ప్రాంతీయ భాష, సో మా అస్తిత్వం మీద దెబ్బ కొడితే ఎట్టి పరిస్థితుల్లో వదిలేయమంటూ కూడా ఈ ఇద్దరు 20 ఏళ్ల తర్వాత రెండు ఉత్తర దక్షిణ ధృవాలు కలుస్తున్నాయంటే ఇది మహాపెద్ద పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఈ రెండు కలయికతోటి, ఈ ద్వయంతో ఇప్పటికే మహాయుతి కూటమి ప్రభుత్వం అక్కడ ఆలోచనలో పడింది. సో తప్పనిసరి కాదు అంటూ కూడా ఒక స్లోగన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని మాతృభాషగా అంటే హిందీని కంపల్సరీ చేస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేసేటటువంటి క్రమంలో సో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కూటమి ప్రభుత్వం మాత్రం కొంత ఆలోచనలో పడ్డదని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మరాఠా భాషకు మద్దతుగా జూలై 5, జూలై 7వ తారీఖు రోజు సో వీళ్ళు హిందీ భాషను వ్యతిరేకిస్తారు. అంటే హిందీ ఉండాలి తప్పదనట్లేదు, కానీ హిందీయే మొత్తం ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇంగ్లీష్ లాగానే హిందీ కూడా అవసరమే తప్ప ప్రాంతీయ భాషల్ని పక్కన పెడుతూ ప్రాంతీయ భాషల్ని కాలు రాస్తూ హిందీని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తుంది దక్షిణాది రాష్ట్రాలపైన అన్నది కేంద్రం చేస్తున్నటువంటి ఈ ఎత్తుగడని ప్రాంతీయ భాషని ప్రేమిస్తూ సో వాళ్ళు ప్రాంతీయ భాషని ఈరోజు ఆయుధంగా చేసుకొని అన్నటువంటి నినాదం పైన అంటే భాష మీద ఆధిపత్యం ఎంతవరకు కరెక్ట్, సో ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద భాషా ప్రయోగాలు చేయడం, సో ఇక్కడ కూడా హిందీలో కటౌట్లు పెట్టడం, హిందీలో ఫ్లెక్సీలు పెట్టడం, హిందీ పదాలు పెట్టడం, సో ఇదంతా కూడా అంటే ప్రజలకు అర్థం కాదు, ప్రజల్ని కొంత ఆ పదాలు కూడా ఇబ్బంది పెడతా ఉంటాయి. సో అట్లాంటి ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఏముందన్నది ఇక్కడ సౌత్ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్. సో ఇప్పటికే తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలు ఏకమైన ఈ విషయంలో ఇప్పుడు మహారాష్ట్ర కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. రానున్న కాలంలో ఈ ప్రాంతీయ భాష ఎన్నికల ఆయుధంగా మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఒకవేళ తమిళనాడులో అట్లాంటి ప్రయోగాలు చేయకపోవచ్చు, ఎందుకంటే తమిళనాడు భాష మీదనే పెద్ద యుద్ధం చేసింది, భాష మీదనే పెద్ద ఉద్యమం చేసింది. ద్రవిడ ఉద్యమం, పెరియార్, అన్నాదురై, కరుణానిధి లాంటి నాయకులంతా కూడా ఒక లౌకికమైనటువంటి పోరాటాన్ని ఆ రోజు భాష కోసం, తమిళనాడు భాష కోసం వాళ్ళు కొట్లాడడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఆ ఎగ్జామ్స్ లో కూడా భాషను తీసుకొస్తూ సో అంటే దక్షిణాది రాష్ట్ర విద్యార్థులపై ప్రభావం చూపించేలాగా సో వాటిని కూడా అడ్డుకోవాలి, అట్లాంటి విధానాన్ని ఎంకరేజ్ చేయదన్నది కూడా ప్రధానంగా ఇక్కడ తమిళనాడు రాష్ట్రం కానీ లేదంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ చేస్తున్నటువంటి ఒక ఆరోపణలు. రైట్, ఇదే అంశం పైన ఇంకా చర్చిద్దాం, ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. సో ఒక కులం, ఒక మతం ఎట్లాంటి ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఉంటుందో ఒక భాషకు కూడా అట్లాంటి ప్రయారిటీ ఉంటుంది. సో అట్లాంటి భాష మీద ఇట్లాంటి ప్రయోగాలు చేసినప్పుడు, భాషాధిపత్యం చేసేటువంటి ప్రయోగాలు చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమైతా ఉంటాయి. తమిళనాడులో అదే జరిగింది, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే జరగబోతోంది కూడా. జయరామ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. జయరామ్ గారు, సో ఉద్యోగ అవకాశాలపై ఎఫెక్ట్ పడుతుంది అన్న అంశం ఒకటైతే గనక సో ప్రాంతీయ భాష ఏదైతే ఉందో దక్షిణాది రాష్ట్రాల్లో సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష ఉంటుంది. కర్ణాటకలో ఒక భాష ఉంటుంది, కన్నడ ఉంటుంది, ఒరిస్సాలో ఒరియా ఉంటుంది, ఇటు తెలుగు రెండు రాష్ట్రాల్లో తెలుగు భాష ఉంటుంది, తమిళనాడులో తమిళ్ ఉంటుంది. సో రకరకాల భాషలు ఉంటాయి దక్షిణాది మొత్తం కూడా. వాటి మీద ఆధిపత్యంగా హిందీని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ హిందీని తీసుకురావచ్చు, తప్పులేదు, హిందీకి వ్యతిరేకం కాదు, బట్ నిర్బంధంగా హిందీని జొప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, పాఠ్య పుస్తకాల్లో తప్పనిసరి చేస్తున్నారంటూ ఇప్పటికే వస్తున్నటువంటి కామెంట్స్ ఏది ఈ రెండు రాష్ట్రాల నుంచి, అఫ్కోర్స్ ప్రస్తుతానికి మహారాష్ట్ర నుంచి. సో ఎట్లా చూడొచ్చు, నెక్స్ట్ స్టెప్ లో ఎట్లా ఉండబోతోంది? మహాయుతి కూటమి ప్రభుత్వం ఏమైనా వెనుకడుగు వేసే ఛాన్స్ ఉంటాయా? ఈ అంశాన్ని కొంచెం ఏమైనా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందా? మీరు శాంపుల్ గా రెండు రాష్ట్రాలు తీసుకున్నారు, ఒకటి ఏమో మహారాష్ట్ర, మరొకటి వస్తుంది తమిళనాడు. డిఫరెంట్ గా భాష పట్ల ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేకమైన శైలిని అవలంబిస్తాయి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు.
అక్కడ ఒకానొక సందర్భం లోపల మహారాష్ట్ర లోపల బాలీవుడ్ సినిమాలు తీసేటప్పుడు ఆ సినిమాలు ఇక్కడ షూటింగ్ జరగకూడదు, ఒకవేళ కనుక హిందీలో షూట్ చేసిన సినిమాలకు రాయితీలు ఇవ్వకూడదు అనేది కూడా బాల్ ఠాకరే గారు ఆ రోజు మాట్లాడారు. దాన్ని ప్రజలు కూడా ఆకాంక్షించారు. అప్పుడు ఇక్కడ హిందీ వచ్చి బాలీవుడ్ యాక్టర్లు హిందీలోనే మాట్లాడడం, హిందీలో చేయడం, ఆ హిందీ సినిమాలు మామి రుద్దడం అనే దాన్ని వ్యతిరేకించారు వాళ్ళు. అప్పుడు కూడా బాలీవుడ్ ఒక్కసారిగా తలకిందులు అయిపోయింది. ఇంకొకసారి ఆ విషయానికి మరొకసారి తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడు ద్రావిడ ఉద్యమం 1930లో మొదలైన ద్రావిడ ఉద్యమం దాన్ని రూపాంతరం చెందుతూ భాషాపరమైన విధానాలను కూడా గౌరవిస్తూ భాషను కూడా పరిరక్షించుకోవాలి అనే ఉద్యమాన్ని. ఎందుకంటే పురాతన లాంగ్వేజ్లలో వన్ ఆఫ్ ద ఫోర్తెస్ట్ లాంగ్వేజ్ ఇస్ ద తమిళ్ అతి పురాతన లాంగ్వేజ్ లో 4th లాంగ్వేజ్ కింద వస్తుంది తమిళ్ కూడా వాళ్ళు గౌరవించేసి ఈ రోజు వరకు కూడా ఈవెన్ ముస్లిమ్స్ లో ఉండే వ్యక్తులు కూడా అక్కడ తమిళ్ మాట్లాడడం అనేది మనం గమనించాలి. ఈవెన్ తెలుగు వాళ్ళు కూడా అత్యధికంగా తమిళే మాట్లాడుతుంటారు. వాళ్ళు తెలుగు మాట్లాడుతూ కూడా మనం తమిళ్ లాగానే ఫీల్ అవుతుంటాం. అది కూడా చాలా మందికి తెలుసు. ఆ విషయాలను మనం గమనిస్తూనే ఉంటుంటాం. సో భాష పట్ల అక్కడ వాళ్ళకి అలాంటి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమనే ఎన్టీఆర్ గారు గమనించేసి, సో ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత తను పార్టీ పెట్టాలనుకున్నప్పుడు, ఇది ఇక్కడ నుంచి విడిపోయాం కాబట్టి, ఏది తమిళనాడు నుంచి తెలుగు మాట్లాడే ప్రజలు ఆంధ్రప్రదేశ్ గా విడిపోయిన తర్వాత దీన్ని ఇంకా ప్రాంతీయ పార్టీ వచ్చినట్లయితే ఇంకా దీన్ని ఏ విధంగా మనము ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగునాడు అనే దాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్ళడం, దాన్ని గమనించారు, దాన్ని ఆహ్వానించారు, ఆశీర్వదించారు కూడా. అంటే తెలుగు పట్ల ఉండే గౌరవాన్ని ఆ రకంగా ఒకరికంటే ఒకరు చాటుకున్నారు. సో వాళ్ళ భాషల పట్ల కూడా వాళ్ళు ప్రేమను చూపించారు. ఈ రోజు మహారాష్ట్ర కావచ్చు, లేదు అనుకుంటే తమిళనాడు కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్, బెంగాల్ గానీ, కేరళ గానీ, ఈ రాష్ట్రాల్లో ఒక స్పష్టమైనటువంటి వ్యతిరేకత ఉంది. దాంట్లోపల ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఓన్లీ భాష కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఏ విధంగా పార్టీ వచ్చిందో భాష పట్ల ప్రేమతో కూడా ఆ పార్టీ వచ్చిందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. భాష పట్ల గౌరవాన్ని, ప్రేమని వాళ్ళు చూశారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట, ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాట కూడా ఎన్టీఆర్ మాత్రం తెలుగులోనే మాట్లాడతారు. ఆయన ప్రసంగం మొత్తం తెలుగులోనే ఉంటుంది. ఇంగ్లీష్ వర్డ్స్ చాలా తక్కువగా ఉంటాయి, ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగించారు. ఇంగ్లీష్ లో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. సో తెలుగులోనే ప్రసంగాలు అత్యధికంగా ఉంటాయి. సో అది తెలుగును చాలా గౌరవంగా చూశారు. సో దాన్ని ఈ రోజు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత దాని పట్ల మా చిత్తశుద్ధి లేకపోవడం అందామా, లేకపోతే అవకాశవాదం అందామా తెలియదు, కానీ అదే తెలుగును తూట్లు పడడానికి ప్రథమంగా నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన దాన్ని సో బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్టుగా తను సిగ్నల్స్ పంపిస్తున్నాడు. దాంతో పాటు వచ్చేసి పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడితే తెలుగు ముఖ్యము, తెలుగు నాట ముఖ్యము, తెలుగే ముఖ్యము, తెలుగు తప్పితే వేరుండదు, తెలుగే రావాలని కొట్లాట చేసిన పవన్ కళ్యాణ్ ఆ రోజు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ పట్ల వ్యతిరేకత చూపించిన పవన్ కళ్యాణ్ హిందీ తెలుగు వాళ్ళు పోయి హిందీలో పనిచేయట్లేదా, హిందీ వాళ్ళు తెలుగులో పనిచేయట్లేదా, హిందీ ఎందుకు ఉండకూడదు అనేది మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రసంగాలు మాట్లాడుతున్నారు. అంటే ఈ ఓవరాల్ గా చూసుకుంటే జయరాం గారు, అంటే దేశం మొత్తం చూసుకుంటే కనుక ఓవరాల్ గా ఒక 50-55% మాత్రమే ఆఫ్ కోర్స్ ఐ మీన్ హిందీ భాష మాట్లాడు. నాకు తెలిసి ఓ 50% ఉండొచ్చు. నాకు తెలిసి 55-56% హిందీ ఉంటే మిగతా రిమైనింగ్ అంతా కూడా ప్రాంతీయ భాషలు ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాడు కర్ణాటక గానీ, పశ్చిమ బెంగాల్ గానీ, ఒరిస్సా గానీ, తమిళనాడు గానీ, మహారాష్ట్ర గానీ. సో ఇవన్నీ ఒక భాష ప్రయుక్తమైనటువంటి రాష్ట్రాలు. మోరోవర్ ఏంటంటే భాషను ఆధిపత్యంగా తీసుకొస్తే గనక ఖచ్చితంగా ఇది విభజనలకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ విభజన, లేదంటే ప్రాంతాల విభజనగా ఇట్లాంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. తమిళనాడులో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అదే. ఇక్కడ శ్రీకాంత్, మనం ఇంకోటి కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజు నాయకులు వాళ్ళ అవసరాల కోసము అవకాశవాదులుగా మారుతుంటే ఈ రోజు భాష పట్ల దానికి వికృత శృంఖలాల ఇట్లాంటి వ్యక్తులు దాపరిస్తూనే ఉంటారు. కానీ రానున్న రోజులలో భాష కూడా పొలిటికల్ ఎజెండాలో భాగంగా మారిపోతుంటది. అది డెఫినెట్ గా అది మారుతుంటది. అంటే మనం చాలా సందర్భాల్లో నీళ్ల గురించి యుద్ధాలు వస్తాయి అనుకున్నాము, అదే నీళ్ల గురించి ఈ రోజు యుద్ధమే జరుగుతుంది. సో నెక్స్ట్ భాష పట్ల ఉన్న ప్రేమ, భావాన్ని పట్ల ఉన్న వ్యక్తిత్వాన్ని తెలపాలనుకుంటే, వ్యక్తిత్వాన్ని మనం చూపించాలనుకుంటే, వ్యక్తి పట్ల ప్రేమను చూపించాలనుకుంటే భాష చాలా కీలకమైంది. భాష ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. భాష చాలా కీలకమైంది, భాష అనేది చాలా ఇంపార్టెంట్. కానీ నా భాషను కించపరిచి ఈ పరభాషనే
నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. హిందీ ఉండాలి, అవసరమైతే అనుకుంటే ఇంగ్లీష్ ఉండాలి. ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. డిఫరెంట్ గా ప్రతి బుక్ ఈ రోజు ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ జరం గారు ఎందుకు ప్రతిసారి భాషను టార్గెట్ చేస్తూ భాషను బలవంతంగా జొప్పించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సరే మాతృభాష అనేది ఒకటి ఉంటుంది, 5వ తరగతి నుంచి నేర్చుకోవచ్చు, బట్ బలవంతంగా నేర్పించాల్సినటువంటి అవసరం అయితే లేదు. అండ్ ఇప్పుడున్నటువంటి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 2011 జనగణన ప్రకారం హిందీ భాష మాట్లాడే పర్సంటేజ్ చూస్తే కేవలం 43% మాత్రమే. సో మిగతా అంతా 5%, 6%. అందులో హైయెస్ట్ ఏమైనా ఉందా అంటే 8%, దట్ ఈస్ ఓన్లీ పశ్చిమ బెంగాల్. సో మిగతా అన్ని కూడా అన్ని ప్రాంతీయ పార్టీలో ఉంటాయి, అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఉంటాయి. సో వీటిపైన ఎందుకు బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఇది నెక్స్ట్ లెవెల్ ఎట్లాంటి పరిణామాలకు దారితీసే ఛాన్సెస్ ఉంటాయి? అది అంటే ఇక్కడ మనకు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేషనల్ గా ఉండే పార్టీస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బహుశా కాంగ్రెస్ అంత ధైర్యం చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు బీజేపీ మాత్రము ఇది డెఫినెట్ గా ఒకటి వచ్చేసేమో ఒకే ఓటు ఒకే దేశానికి సంబంధించిన అంశాన్నిగా మాట్లాడడం, అంటే జమిలీ ఎలక్షన్ గురించి మాట్లాడడం, నేను ఒకే భాష ఒకే దేశంగా మాట్లాడటం, కానీ లేదు అనుకుంటే ఒకే మన మతము ఒకే దేశంగా, ఇవన్నీ ఏంటంటే ఒకటి అనే దాన్ని రేపు ఇబ్బందులు డెఫినెట్ గా ఎదుర్కోవాలి తప్పదు. ఎందుకంటే దిస్ ఇస్ సెక్యులర్ కంట్రీ, మన దేశ రాజ్యాంగం లోపల అది సెక్యులర్ కంట్రీ అనే దాన్ని మనం ఆలోచించాలి. ఇది అన్ని భాషలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని మతాలకు, అందరికీ ఇక్కడ విలువ ఉంది, అందరికీ హక్కు ఉంది. అది మర్చిపోయి ఈ రోజు వన్ అనే దాన్ని మీద డ్రైవ్ చేస్తున్న క్రమం లోపల రానున్న రోజుల్లో డెఫినెట్ గా ఇది భాషాపరమైన అంశాల లోపల విభేదాలు వస్తాయి. అప్పుడు దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల మధ్యలో విభేదాలు కంపల్సరీ వస్తుంటాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అది కూడా డెఫినెట్ గా రేపు రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇవన్నీ ఏంటంటే భాష అంటే ఎవ్వరు ఎక్కడ మీరు కలవకున్నా కూడా భాషతో డెఫినెట్ గా కలుస్తుంటారు. ఎందుకంటే దాని భాషని మనం ఏమంటాం అంటే మదర్ లాంగ్వేజ్ అంటుంటాం. ఏ భాష కానీ అక్కడ వాళ్ళ మదర్ లాంగ్వేజ్ ఇస్ ద మానసికంగా మనకు మమేకమై మన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మదర్ లాంగ్వేజ్ ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడుతుంటాం, హిందీలో అనర్గళంగా మాట్లాడుతుంటాం. ఇంకా మనం అయితే మన వరంగల్ ఇటు హైదరాబాద్ అయితే ఉర్దూ అయితే మనకు పుట్టుకతోనే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మన మాటలలో 60 మాటలు ఉర్దూనే ఉంటాయి. ఉర్దూ అనేది మనకు వ్యవహారిక భాషలో వచ్చేస్తూ ఉంటది. అలాగని చెప్పేసి మనం ఉర్దూ మాతృ లాంగ్వేజ్ అని చెప్పలేం కదా, తెలుగునే మాతృ లాంగ్వేజ్. అంతే తప్పితే దీన్ని బలవంతపు రుద్దటం అనేది ఇది సరైన విధానం కాదు. వాళ్ళ అవసరాలు వాళ్ళకి వద్దు అనుకునే వాళ్ళు ఉంటారు, దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. మా పిల్లలు ఉన్నారు, నేను 5th క్లాస్ వరకు మాకు అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో 5th క్లాస్ వరకు లాంగ్వేజెస్ లేవు. 5th క్లాస్ లోపల ఇంగ్లీష్, హిందీ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు 5th క్లాస్ లో. ఇప్పుడు వచ్చేసి మనకు యూకేజీ, ఎల్కేజీ, PP1, PP2 లో మన పిల్లలు దాన్ని లాంగ్వేజ్ ప్రిఫర్ చేసుకుంటారు. వాళ్ళు ఇష్టం. సంస్కృతి తీసుకుంటారు, హిందీ తీసుకునే వాళ్ళు హిందీ తీసుకుంటారు, తెలుగు తీసుకుంటారు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ అక్కర్లు, వాళ్ళ ఫీలింగ్స్ బట్టి. అంతేగాని బలవంతంగా హిందీనే ఉండాలి అనేది మాత్రము డెఫినెట్ గా ఇది దక్షిణాది రాష్ట్రాల్లో ఒక యుద్ధంగా మారిపోదని ఛాన్స్ ఉంటది. దక్షిణాది రాష్ట్రాలలో ఈ చర్చ ఎందుకు ఇంత సున్నితంగా పోతుందంటే, ఒక భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటే అక్కడటువంటి మాతృభాష మీద ఎఫెక్ట్ పడుతుంది, మాతృభాషను కాదని ముందుకు ఇంకోటి రుద్దుతున్నారో తెలుస్తుంది. సో అదే జరిగితే కనుక ఆ రాష్ట్రం అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఒక సంస్కృతమైనటువంటి విధానం ఉంటుంది. తమిళనాడులో ఒక రకమైనటువంటి సాంస్కృతిక విధానం ఉంటుంది, మహారాష్ట్రలో ఒకటి ఉంటుంది, కమింగ్ టు తెలంగాణకు ఒకటి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి ఒకటి ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక విధానం పైన దెబ్బ పడేటువంటి ప్రమాదం కూడా దీంట్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ రోజు ఎందుకు చర్చ చేయాల్సి వస్తుందంటే, ఇది మహారాష్ట్ర ప్రభుత్వం, ఫడ్నవీస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం. సో భారతీయ జనతా పార్టీ మహాయుత కూటమి అక్కడ అధికారంలో ఉంది. అండ్ ఈ అంశం అటు 2 బలమైనటువంటి వ్యతిరేక ధృవాలు ఒక్కటై ఈ రోజు భాషను ఆయుధంగా చేసుకొని ఒక యుద్ధం చేసేటువంటి పరిస్థితి. నెక్స్ట్ రానున్నటువంటి లోక్సభ సమావేశాల్లో ఈ సున్నితమైన అంశాన్ని ఏమైనా ప్రతిపక్షాలు టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటాయా? ఇదే అంశం లోక్సభలో ఒక చర్చకు దారితీసే అవకాశాలు ఉంటాయనుకోవచ్చా? డెఫినెట్ గా ఒకవేళ కనుక ఇది ఇలానే కొనసాగితే మాత్రము డెఫినెట్ గా ఆ చర్చ రాక తప్పదు, రావాలి కూడా. ఎందుకంటే భాషాపరమైన అంశాల విషయానికి వచ్చినప్పుడు మన భాషాపరమైన జీవితాన్నే గడుపుతున్నాం తప్పితే భాషకు వ్యతిరేకంగా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మన ముందు ఉంటుంది. సో ఖమ్మం నుంచి వాళ్ళ భాష కానీ, లేకపోతే వాళ్ళ జీవన విధానం కానీ, వాళ్ళ తిండి కానీ, లేకపోతే వ్యవహారిక భాషా విధానాలు కానీ ఖమ్మం నుంచి మీకు అటువైపు అంటే మన తమిళనాడు బార్డర్ వరకు, సుల్లూరుపేట వరకు
తీసుకున్నట్టు తడ మన బార్డర్ తడ వస్తుంది, తడ వరకు చూసినట్టు అయితే ఒకే రకమైన విధానం ఉంటుంది. ఖమ్మం నుంచి చూస్తే, ఖమ్మం నుంచి చెప్తున్నా, ఖమ్మం ఈవెన్ తెలంగాణలో ఉన్నా కూడా మనం ఖమ్మం నుంచి చూసినట్టే, మళ్ళీ అదే ఖమ్మం నుంచి ఇటువైపు చూసినట్టు మన మీద డిఫరెంట్ గా ఇదంతా ముస్లిమ్స్ పాలించిన విధానం కాబట్టి మనదంతా ఇటు వచ్చేస్తే కొంత నార్త్ కు దగ్గరగా ఉంటుంది. అలాగా అని చెప్పేసి మన నార్త్ ఇండియన్స్ అన్నారు కదా, ఈవెన్ మహారాష్ట్రనే నార్త్ ఇండియన్ గా గుర్తించారు, అది కూడా సౌత్ ఇండియాలో భాగమే. సో ఈ రోజు దాన్ని కూడా మనము వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విధానాన్ని ఈ రోజు దాన్ని మన మీద బలవంత రుద్దటాలు మాత్రం ఇది సరైన విధానం కాదు, దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ కనుక అలాంటి విధానం కనుక వచ్చినట్టు అవుతే, అదైనా కనుక తీసుకొచ్చినట్టు అవుతే, రేపు రానున్న రోజుల లోపల భారతదేశము రెండు ముక్కలైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీకు సదరన్ స్టేట్స్ దానిపైన ఇప్పటికే వాస్తవానికి భారత రాజ్యాంగం ఏ భాషను కూడా జాతీయ భాషగా ప్రకటించింది లేదు, గుర్తించింది లేదు. అండ్ మోరోవర్ భారతదేశంలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే, జయరాం గారు, భారతదేశంలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే రకరకాల మతాలు ఉంటాయి, విభిన్న మతాలు ఉంటాయి, విభిన్న భాషలు ఉంటాయి, విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. సో వీటన్నిటిని కాదని ఒకే భాషను ఆధిపత్యంగా తీసుకొస్తే ఖచ్చితంగా దేశంలో చాలా రకాలైనటువంటి పరిణామాలకు దారి చూడొచ్చు. డెఫినెట్ గా ఇప్పుడు ఎందుకంటే రానున్న లోపల కనుక ఇదే ఇట్లానే బీజేపీ కనుక దీని మీద కంటిన్యూ కనుక చేసినట్టు అవుతాయి. ఇదంతా మోడీ ధ్వజం చేస్తున్న ప్లాన్ ఇది, అమిత్ షా మోడీ చేస్తున్న ప్లాన్ ఇది. ఈ ప్లాన్ లో భాగంగా మనల్ని కూడా దానిలో లాగాలే, బలవంతపు లాంగ్వేజ్ నెత్తిన రుద్దాలి అనుకుంటే కష్టం. అంటే ఆ రోజు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీకు మనకు నిజాంస్ పరిపాలించినప్పుడు కానీ నైజాం స్టేట్ ఉన్నప్పుడు కూడా బలవంతంగా తెలుగు మాట్లాడకుండా ఉర్దూనే మాట్లాడమని కొట్టిన దాఖలు ఉన్నాయి, టీచర్లను చంపేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ దాఖలాల్లో భాగంగానే మనకంటే పూర్వీకులు అంటే ఇప్పుడు హనుమంతరావు గారు కావచ్చు, నెక్స్ట్ వచ్చి పివి నరసింహరావు గారు కావచ్చు, వాళ్ళు ఉర్దూలో చదువుకున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బలవంతపు ఉర్దూలో చదువుకున్నారు. జానారెడ్డి గారు, ఇప్పుడు జానారెడ్డి గారు ఉన్నారు కదా, జానారెడ్డి గారు కూడా నేను చాలా సందర్భాలు మాట్లాడినప్పుడు లేదు బిడ్డ నేను ఉర్దూలోనే చదువుకున్నా అని చెప్పారు. కేశవరావు గారు ఉర్దూలోనే చదువుకున్నా అని చెప్పారు. ఇట్లానే వీళ్ళందరితో నాకు చాలా వెరీ క్లోజ్ రిలేషన్ నాకు. సో అక్కడ దాకా ఎందుకు మన చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు కూడా, ఆయన కూడా ఉర్దూ గురించి, ఆయన భాష పట్ల అనర్గన నాలెడ్జ్ ఉంటుంది. ఉర్దూ ఏ విధంగా బలవంతంగా మన మీద రుద్దిన్లో కూడా ఆయనకు తెలుసు. ఈ రోజు ఆయన కూడా తెలుసు. ఇప్పుడు ఆయన మాట్లాడాలి, ఇలాంటి సందర్భాల్లో ఆయన మాట్లాడాల్సిన అవసరాలు ఉన్నాయి. సో ఇట్లా ఉందంటే ఇట్లా ఈ బలవంతం చదువులు అనేది సరైన విధానం కాదు. ఎవరి ఇష్టమైన వాళ్ళది. ఇట్స్ సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ కంట్రీ అంటేనే వాళ్ళ భాషలకు, వాళ్ళ భావాలకు, వాళ్ళ మతాలకు, ఆ కులాలకు, ఆ వ్యక్తిత్వాలకు ప్రతిదానికి గౌరవం ఉంటుంది, ప్రతిదానికి వాల్యూ ఉంటుంది. ఒకవేళ దాన్ని కనుక అగౌరవపరిస్తే ఇట్స్ కాల్డ్ ఇస్ అట్రాసిటీ. దాన్ని అట్రాసిటీ అంటారు. అట్రాసిటీ అంటే ఓ కులం పేరుతో దూషించడము, ఒక నిమ్మ కులాల పేరుతో, నిమ్మ వర్గాల కులాలతో దూషించడమే కాదు, ఈవెన్ వాళ్ళ ఫీలింగ్స్ కూడా అడ్జస్ట్ చేస్తే ఇట్స్ కాల్డ్ అట్రాసిటీ. మీకు అమెరికా లోపల ఏంటంటే ఒక ఫిమేల్ ని తనకు ఇబ్బందికరంగా మన చూపు ఉన్నా కూడా అది అట్రాసిటీగానే పరిగణిస్తారు. ఈవెన్ కెనడాలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఇక్కడ ఇతర దేశాల లోపల ఫిమేల్ కు ఇబ్బందికరమైన ఫీలింగ్స్ మనం బిహేవ్ చేసినా కూడా ఇట్స్ కాల్డ్ అట్రాసిటీ. అలాంటిది ఏకంగా భాషనే దెబ్బ కొట్టాలనుకుంటే ఇంతకంటే పెద్ద ఇది ఇబ్బంది అనుకోవచ్చు. ఇది ప్రమాదకరమైన అంశం కూడా అని పరిగణించవచ్చు. ఇది ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడు దీన్ని ఆహ్వానించదు, తెలంగాణ కూడా ఇది ఆహ్వానించవద్దు, ఆంధ్రప్రదేశ్ కూడా ఇది ఆహ్వానించవద్దు అని నేను ఫీల్ అవుతున్నాను. రైట్, థ్యాంక్ యూ జయరాం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి ఏదైతే మహాయుతి కూటమి ప్రభుత్వం హిందీ భాషను 1 నుంచి 5వ తరగతి వరకు తప్పనిసరి చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ రోజు మహారాష్ట్ర ప్రభుత్వానికి సెగలు కక్కుతున్నారు, చెమటలు పుడుతున్నాయి. రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరు భాషను ఆయుధంగా చేసుకొని, అంటే మరాఠా భాషకు మద్దతుగా హిందీ భాషను ఎట్టి పరిస్థితుల్లో ప్రజలపైన రుద్దొద్దు అన్నది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్. ఇప్పటికే స్టాలిన్ దాన్ని తీవ్రంగా ఖండించారు, వ్యతిరేకించారు. ఆ తర్వాత ఇప్పుడు మహారాష్ట్రకు పాకింది. సో మహారాష్ట్ర ఒక మరాఠా, అంటే మహారాష్ట్ర అంటేనే ఛత్రపతి శివాజీ ప్రేమికులు, ఛత్రపతి శివాజీ భక్తులు వీళ్ళంతా కూడా. సో అక్కడ హిందీ కనుక రుద్దాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వంలో భారీ మార్పులు తప్పని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇంత రాజకీయాలు తెలిసిన వాళ్ళకైనా మహారాష్ట్ర అనేది ఒక ఎమోషన్ తో, ఒక సెంటిమెంట్స్ తో ఉంటాయి. ఛత్రపతి వారసులుగా అందరూ ఉంటారు. సో అక్కడ ఎట్లాంటి ప్రయోగం చేసినా గానీ అది పూర్తి ప్రభుత్వానికి భంగపడింది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయినటువంటి క్రమంలో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సో అట్లాంటి మహారాష్ట్ర మీద ఇట్లాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే
విభిన్న భాషలు ఉంటే అది ఐక్యంగా ఉంటుంది. బట్ భాష ఆధిపత్యానికి దారి తీస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి పరిణామాలు ఉంటాయి. ఇంకా దీని నెక్స్ట్ లెవెల్ ఎట్లా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.